హాయ్, నేను సతీష్. వైల్డ్ కార్డ్స్ ఎవరు వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, అసలు వాళ్ళు లోపలికి వస్తే గేమ్ ఎట్లా మారబోతోంది, ఈ వీడియోలో ఫుల్గా దాని గురించి మాట్లాడదాం. అట్లాగే ఇంతకుముందు వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు వచ్చేటప్పుడు ఎలా గేమ్ ఆడారు, ఎన్ని రోజులు ఉన్నారు, చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. మెయిన్ ఇప్పుడు ఇన్ని వారాలు ఆట చూసి వచ్చిన తర్వాత గేమ్ ఎట్లా చేంజ్ అవ్వబోతుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. అట్లాగే లైక్ చేయడం, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి. ఇన్స్టా డిస్క్రిప్షన్లో అకౌంట్ ఉంటుంది కనుక అది కూడా ఫాలో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని షేర్ చేసుకుంటాం మీతో. ఈ వైల్డ్ కార్డ్స్గా ఇప్పటికే అవినాష్, అలాగే నయని పావని, రోహిణి, హరితేజ ఈ నలుగురు కన్ఫర్మ్గా వస్తున్నారు. వీళ్ళతో పాటు మరికొంతమందిని కూడా అప్రోచ్ అయ్యారు. బట్ వాళ్ళలో ఎవరు ఇంకా ఫైనల్ కాలే. మరి ఈ నలుగురు నాకున్న సమాచారం మేరకు బిగ్ బాస్లో అడుగు పెట్టడానికి రెడీగా ఉన్నారు ప్రస్తుతానికి. మళ్ళీ ఏమైనా డెసిషన్స్ చేంజ్ అయితే కావచ్చు, కానీ ప్రస్తుతానికైతే ఉన్నారు. మరి వీళ్ళకి రెమ్యూనరేషన్ అగ్రిమెంట్లు అన్నీ ఓకే అయిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఇంక వీళ్ళు ఎప్పుడు వస్తారు అంటే 5వ వారం, అంటే ఎగ్జాక్ట్గా డేట్ చెప్పాలంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్టోబర్ 5 వీళ్ళు హౌస్లోకి అడుగు పెట్టబోతున్నారు. మనకి షో ఏంటి, సెప్టెంబర్ 1 స్టార్ట్ అయింది కనుక సెప్టెంబర్ 8, 15, 22, 29 అంటే వచ్చే వారానికి 4 వారాలు పూర్తి. ఆ తర్వాత వచ్చే వీకెండే వైల్డ్గా వీళ్ళ ఎంట్రీ ఉండబోతుంది శనివారం ఎపిసోడ్లోనే. అంటే షో స్టార్ట్ అయిన 35th 35వ రోజుకి వీళ్ళ ఎంట్రీ ఉండబోతుంది. నాకున్న పక్క అప్డేట్. ఒకవేళ 90% పైన అదే డేట్ ఫిక్స్. ఒకవేళ ఉస్బెకిస్తే ఆ 9 or 10% జస్ట్ 4th వీక్ రావచ్చు. బట్ ఎక్కువ 35th డే అయినా నాకున్న ఇన్ఫర్మేషను. అయితే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎలా ఉండబోతున్నాయి అనే ఉత్కంఠ అందరిలో ఉంది కదా. అందుకే అది కూడా ఎలా ఉండబోతుంది, ఎలాంటి ట్విస్టులు, మామూలుగానే బిగ్ బాస్లో ట్విస్టులు ఉంటాయి. మరి ఈసారి పదే చెబుతున్నారు లిమిట్లెస్ ట్విస్ట్స్ ఉంటాయి, టర్న్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయని చెప్పి. సో మరి ఈ నేపథ్యంలో ఎట్లా ఉంటుంది అంటే ఒక్కసారి ఒక 30 సెకండ్స్లో అది చెప్పేస్తా. సీజన్ 7 5వ వారం ఏం జరిగిందో ఒకసారి గుర్తు తెచ్చుకుని, ఎన్ని ట్విస్టులు, అసలు ఊహకే అందరన్న ట్విస్టులు అయితే బిగ్ బాస్ ఇచ్చాడు కదా. ఆ రోజు ఆదివారం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శుభశ్రీని ఎలిమినేట్ చేశారు, స్టేజ్ పైకి పిలిచి పంపించేశారు. ఆ తర్వాత కొంతసేపటికి గౌతమ్ కృష్ణన్ కూడా ఎలిమినేట్ చేసి స్టేజ్ పైకి పిలిచారు. అతన్ని ఆఖరిలో సీక్రెట్ రూమ్ అని ట్విస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ అయినా ఎంట్రీ ఇవ్వడం ఇవన్నీ జరిగినాయి. శుభశ్రీ, గౌతమ్ ఇద్దరిని హౌస్లో నుంచి బయటికి తెచ్చేసిన తర్వాత వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల గ్రాండ్ ఎంట్రీ ఆరంభమైంది. వరుసగా అర్జున్, అశ్విని, బోలే షవాలి, అలాగే పూజ అండ్ నయని వీళ్ళంతా 5గురిని స్టేజ్ మీద పిలిచి ఆ తర్వాత హౌస్లో పంపించారు కదా. వీళ్ళని పంపించే ముందే మంట రాజేష్ కూడా మరి పంపించాడు. స్టేజ్ పైనే హౌస్లోనికి వెళ్తున్నారు కదా. మరి ఇక్కడ వరకు మీరు చూసి ఉన్నారు కనుక 5 వారాల ఆట. వీళ్ళలో ఎవరు దుమ్ము, ఎవరు దమ్ము అని అడిగి మరీ లోపలికి పంపించారు. సో అప్పటికే హౌస్లో ఏంటి 9 మందే ఉన్నారు. ఎందుకంటే సేమ్ టు సేమ్ ఈ సీజన్ లాగే అప్పుడు కూడా ఫస్ట్ డే 14 మంది లోపలికి వెళ్ళారు. వాళ్ళలో ఒక 5 వారాల్లో గౌతమ్తో కలిపి 6గురు ఎలిమినేట్ అయిపోయారు. సో 8 మందే మిగిలారు. అప్పటికే కొత్తగా వైల్డ్ కార్డుగా 5గురు వెళ్ళడంతో మళ్ళీ 13 మందికి కౌంట్ వచ్చింది. ఆ నెక్స్ట్ డే ఒకరోజు సీక్రెట్ రూమ్లో ఉంచి గౌతమ్ కృష్ణ మళ్ళీ హౌస్లో పంపించడం. ఆయన అందులోంచి వచ్చి డైలాగ్స్ చెప్పాడు కదా. సో అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అని బాగా అది ట్రెండింగ్ అయింది, వైరల్ అయింది, ఫుల్ కంటెంట్ అయితే వచ్చింది. అతను చెప్పడం దాని గురించి వీళ్ళు కూడా కామెంట్ ఏదో అశ్వగంధ అనడం, ఇవన్నీ ఫన్ వచ్చింది, ఫైర్ వచ్చింది, కంటెంట్ కూడా వచ్చింది, మంచిగా క్రియేట్ అయింది సీక్రెట్ రూమ్ ప్రతిసారి. ఎందుకంటే ఏదో అతను ఏం పేరు, ఆయన పేరు లోబో ఒక్కడే పాపం. అసలు ఏంటి సీక్రెట్ రూమ్ ఎందుకు ఇచ్చారు ఏంటి అన్నట్టు ఆయన అలా డల్గా అయిపోయాడు తప్ప మ్యాక్సిమం ప్రతి సీజన్లో కూడా సీక్రెట్ రూమ్ హిట్ అయింది. గౌతమ్ కృష్ణ వెళ్ళి వచ్చినప్పుడు కూడా మంచి కంటెంట్ వచ్చింది, ఫైర్ వచ్చింది. సో మొత్తానికి అలా 5వ వారం నుంచి మళ్ళీ హౌస్లో 14 మంది అయ్యారు. ఇక బయట నుంచి వెళ్ళిన వాళ్ళు వెంటనే నామినేషన్ చేయమని మరుసటి రోజు చెప్పడం, వీళ్ళని కూడా నామినేట్ చేయొచ్చు నాన్నంతో బయట నుంచి వెళ్ళిన వాళ్ళంతా అమర్దీప్పై పడ్డారు. అప్పటికి ఆయనకి బయట ఆట చూసి వెళ్ళారు కనుక. సో ఇప్పుడు మరి నయని పావని గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్లో కూడా వచ్చేవారం ఆమె కూడా 99% హౌస్లోకి వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు నాకున్న అప్డేట్. అయితే నయని పావని బ్యాడ్ లక్ అప్పుడు ఏంటంటే ఆమె సీజన్ 7లో హౌస్లోకి అడుగుపెట్టిన వెంటనే అదే వారం నామినేట్ అయ్యి కేవలం 7 రోజుల్లోనే బయటకైతే వచ్చేసింది. ఆమె టాస్కుల్లో గట్టిగా ఆడింది, బాగా ఎఫర్ట్స్ పెట్టింది. ఉన్న వారం రోజులైనా సరే చిచ్చర పిడిగిలో దూసుకుపోయింది, చక్కగా ఆడింది, అందరితో కలిసిపోవడం, బాగా అంచనాలు పెరిగినాయి. బట్ ఆడియన్స్ కనెక్ట్ కాకపోవడంతో అదే వారం బయటకు వచ్చేసింది. అసలు ఎందుకు తెచ్చారా, ఎందుకు పంపిస్తున్నారా నాయన అనే ఆడియన్స్ కూడా కొంతవరకు చిరాకు పడ్డారు. ఆవిడ వల్ల చాలా కంటెంట్ వచ్చింది, టాస్కుల్లో మంచిగా స్పీడ్గా ఆడేది, నామినేషన్స్ ఆ పాయింట్లు కూడా ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వరస్ట్ ఇలాంటివి ఇచ్చుకున్న మంచిగా ఉన్న 1 వీక్లోనే మంచిగా చెప్పింది, ఫటాఫట్ మనని చెప్పింది. ప్రిన్స్ షేవార్తో ఫ్రెండ్షిప్ అంత మంచిగా వచ్చింది బయటికి. బట్ ఇలా వచ్చింది, అలాగే వెళ్ళిపోయింది, మెరుపు తీగలాగా వచ్చి వెళ్ళిపోయింది. సో ఆడియన్స్ కూడా ఈ కంటెస్టెంట్ ఉంటే బాగుండే, ఇప్పుడిప్పుడే కనెక్ట్ అవుతుంది, వెంటనే వెళ్ళిపోయారు అనుకున్నారు. సో కనీసం ఈ సీజన్లోనైనా నయని పావని కొద్ది వారాలు ఉంటే
తనను తాను నిరూపించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ సీజన్‌లోను కూడా సేమ్ గత సీజన్ మాదిరిగానే గ్రాండ్ ఎంట్రీ 2.0 లాగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయి. కాకపోతే గతంలో కంటే కొంచెం డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు ఇప్పుడు. మరి కొత్త వాళ్ళని కాకుండా పాత సీజన్‌ల నుంచి ఒక్కొక్కరిని ఒక్కొక్క సీజన్ నుంచి ఒక్కొక్క కంటెస్టెంట్‌ని ఎంపిక చేసి మరి పంపిస్తున్నారు. వీళ్ళలో ఫస్ట్ ఎవరు 'హరితేజ'. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 2017లో ఫస్ట్ సీజన్ 1 లోనావాలా సెట్‌లో జరిగినప్పుడు 70 రోజులు ఫస్ట్ సీజన్‌లో ఈమె ఫస్ట్ డే ఎంట్రీ ఇచ్చి ఫైనల్ డే వరకు హౌస్‌లో ఉండి టాప్ 3లో ఒకరుగా నిలిచారు. ఆమె ఫన్ను అంతా మంచిగా ఆడియన్స్‌కైతే బాగా కనెక్ట్ అయ్యారు. జోవియల్‌గా జోకులేస్తూ సరదాగా ఎనర్జిటిక్‌గా ఆడారావిడ. అలాగే ఇక అవినాష్ 4 సీజన్‌లో అంటే అభిజిత్ వాళ్ళ సీజన్‌లో 11 రోజు హౌస్‌లోకి వచ్చాడు. ఇది కూడా ఒక రకంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీనే. 90 రోజులు హౌస్‌లో ఉన్నాడు ఈయన. ఆ సీజన్ 105 డేస్ అయితే ఫినాలేకి 2 వారాల ముందు బయటకొచ్చేసాడు. బాగా ఫన్ అయితే జనరేట్ చేశాడు. ఇంకా 3 రోహిణి. ఈమె కూడా సీజన్ 3లో ఫస్ట్ డే ఎంట్రీ ఇచ్చి కేవలం 4 వారాలు హౌస్‌లో ఉండొచ్చింది. అయితే ఇప్పుడు బ్యాడ్ లక్ ఏంటంటే 28దో రోజు ఎలిమినేట్ అయిపోయింది కదా! ఆమె వారం నామినేషన్ కూడా వెరైటీగా జరిగింది. శివజ్యోతితో కలిసి గుసగుసలాడుతుండటంతో బిగ్ బాస్‌కి అయితే కోపం వచ్చి నిబంధనలు పాటించాలి. మీరు చెవుల్లో మాట్లాడుకోవడం కాదు అంటూ పనిష్మెంట్ కింద ఆమెను డైరెక్ట్ నామినేషన్‌లో పడేశాడు. అంతే ఆ వారమే ఆవిడ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. నిజంగా బ్యాడ్ లక్ పాపం. అలాగే ఇప్పుడు ఇంకేంటి ఈ నలుగురు అంటే అవినాష్, నైని పావని, హరితేజ అండ్ రోహిణి. ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ చేస్తున్నది. ఏమైనా మార్పులు తెస్తారా లేదా అనేది కూడా చెబుతా. ఖచ్చితంగా హౌస్‌లో టైమింగ్ కామెడీ అనేది మిస్ అయింది ఇప్పుడు. చాలా వరకు మిస్ అయింది. అప్పుడు నిజంగా ఇప్పుడు అవినాష్ గాని, హరితేజ గాని వాళ్ళు ఉండేటప్పుడైతే వేరే లెవెల్. రోహిణి అంటే బయట బాగా కామెడీ ఆమె. బట్ అక్కడ ఏంటంటే కొద్దిగా అమ్మో! ఎలా ఉంటదో, ఏమైతది అన్నట్టు భయంతో బిగుసుకుపోయి ఓపెన్ అవ్వల. ఆ హౌస్‌లో ఆవిడ మంచి టైమింగు, మంచి పంచులు, ఫుల్ ఫన్ను. ఇప్పుడు తర్వాత చూసాం కదా! హౌస్ నుంచి వచ్చాక. మొత్తానికి మంచి వాళ్ళే. కానీ ఇప్పుడు ఈ ప్రెజెంట్ సీజన్‌లో కామెడీ టైమింగ్ అంతా మిస్ అయిపోయింది. ఆ కొరత అవినాష్‌తో తీరబోతుంది. రోహిణి అట్లాగే హరితేజ వీళ్ళందరూ కంప్లీట్ చేసేస్తారని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. పైగా అవినాష్‌కేంటి లోపల ఉన్న విష్ణుప్రియ ఇప్పుడు మంచి ఫ్రెండ్. వీళ్ళిద్దరు కాంబో ఉండొచ్చు. పైగా గతంలో అవినాష్ బయట ఉన్నప్పుడే విష్ణుప్రియ అతనితో సపోర్ట్ చేస్తూ అప్పుడు ఆయన హౌస్‌లో ఉండేటప్పుడు విష్ణుప్రియ బయట ఉండేటప్పుడు కూడా అతనికి సపోర్ట్ చేస్తూ వీడియోలు రిలీజ్ చేసింది. సో ఓవరాల్‌గా అవినాష్‌లో ఉన్న గొప్పతనం ఏంటంటే సిట్యుయేషన్‌ను కూల్‌గా, సరదాగా మార్చేయగలడు. ఒక టాస్క్ ఇచ్చారు కదా! సీక్రెట్ టాస్క్ ఇచ్చేటప్పుడు ఆయన హోటల్ టాస్క్ ఇచ్చారు. అభిజిత్ వీళ్ళందరూ ఆడేటప్పుడు హోటల్ టాస్క్‌లో సాల్ట్ కలిపేసి టిప్పుల కోసం ఆయన పెద్ద మెహబూబ్ ఫుల్ ఫైర్ అయిపోతుంటే ఇతను మరింత రెచ్చగొట్టేసి, మంట పెట్టేసి హోటల్‌లో సర్వర్‌గా ఏదో క్యారెక్టర్ ఏదో చేస్తే ఇరగ్గొట్టేసాడు. ఆయన ఉన్నన్ని రోజులు ప్రోమోలు గాని, ఎపిసోడ్‌లు గాని అలాగే రోబో టాస్క్‌లో ఆ అమ్మ రాజశేఖర్‌కి సంబంధించి ఛార్జింగ్ ఇలా నెమ్మది పక్కన కూర్చొని పెట్టేయడం. వేరే లెవెల్ అసలు ఫన్ అయితే నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళడం. మొత్తానికి ఎలాంటి సిట్యుయేషన్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఏవి జరుగుతున్నా కూల్‌గా సరదాగా మార్చేయగలడు. సీజన్ 4లో ఇదే మనం చూసాం. ప్లస్ అవినాష్‌కి మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అందుకే కొన్నాళ్ళు హౌస్‌లో ఉండడానికి అది ఉపయోగపడుతుంది. టాస్క్‌లు కూడా వెరైటీగా ఆడడానికి ట్రై చేస్తాడు. ఈ సీజన్‌లో అప్పుడు ఆ సీజన్‌లో అట్లాగే ఇప్పుడు ఈ బిగ్ బాస్ ఇంకోటి హైలైట్ ఏంటంటే అప్పుడు ఆ 4లో బిగ్ బాస్ ఆవును పెట్టి దాని పాలు పట్టుకోమంటే ఏకంగా వెళ్లి ఫ్రిడ్జ్‌లో పాలు తెచ్చి నీళ్లు కలిపేసి ఫ్రిడ్జ్‌లో పాలు, నీళ్లు కలిపేసి తెచ్చి బాటిల్‌లో నింపేసాడు. మొత్తానికి ఏదో ఒకటి చెయ్యాలి అన్న స్పిరిట్ అయితే బావుంటుంది. ఏదో ఒకటి రచ్చన లేకపోతే మనం వచ్చేందుకని లెక్క. ఇంకా ఈ సీజన్‌లో కూడా అలాగే ఉంటుంది. అలాగే 'హరితేజ' ఫస్ట్ సీజన్‌కొచ్చిందంటే ఆల్‌మోస్ట్ 7 ఇయర్స్ దాటిపోయింది. 'హరితేజ' కూడా మంచి కామెడీ టైమింగ్‌తో ఉంటుంది. సీజన్ 1లో ఆమె చెప్పిన హరికథ ఎప్పటికి ఆడియన్స్ గుర్తుంటుంది. పైగా అందరితో సరదాగా, జోవియల్‌గా కలిసిపోయే మెంటాలిటీ. ఈమెకు కూడా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. ఈమె కూడా. అలాగే రోహిణి 'జబర్దస్త్'తో సహా చాలా కామెడీ షోలు చేసింది. యూట్యూబ్, ఇన్‌స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అవినాష్, రోహిణి కాంబినేషన్ కూడా బావుంటుంది. సో, ఈమె కూడా ఇరగదీస్తది. ఫుల్లు ఎంటర్‌టైన్ అయితే చేస్తది. మరి వీళ్ళ కాంబినేషన్ కూడా బావుంటుందనుకుంటున్నా. సరే ఏ మాటకి ఆ మాట చెప్పుకుంటే ప్రెజెంట్ హౌస్‌లో ఉన్న నిఖిల్, ప్రేరణ, యష్మి, పృథ్వీ, ఆదిత్య ఓం వీళ్ళంతా తెలుగు మాక్సిమం మాట్లాడుతున్నారు. కానీ వచ్చిరాని తెలుగుతో మేనేజ్ చేస్తున్నారు. సో, కామెడీకి ఇంక స్కోప్ ఎక్కడుంటుంది? వాళ్ళు మామూలుగా మాట్లాడడానికే అవస్థలు పడుతుంటే ఫ్లోలో ఫ్రీగా ఇంకా ఫన్ ఎక్కడ? పంచులెక్కడ? కామెడీ క్రియేషన్ ఎక్కడ? సో, ఈ కొరతనైతే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు తీర్చబోతున్నారని అర్థమైతుంది. ఎటొచ్చి నైని పావని గురించే ప్రెజెంట్ ఆలోచించాలి. ఆ అమ్మాయి చాలా స్పీడ్‌గా ఉంటుంది. బట్ గత సీజన్‌లో పీఆర్ కూడా పెద్దగా పెట్టుకోకుండా వచ్చేయడం. ఈ అమ్మాయి ఎవరబ్బా! అని ఆడియన్స్ గుర్తించేలోగానే బయటకొచ్చేసింది. ఈసారి అలా జరగకపోవచ్చు. ఎందుకంటే శివాజీ, ప్రశాంత్, ప్రిన్స్ ఎవర్ వీళ్ళందరితో మంచి బాండ్ ఏర్పడింది అప్పుడు. వాళ్ళు కూడా బయట నుంచి సపోర్ట్ చేయొచ్చు. మంచి పీఆర్ కూడా పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి
ఆమెనే కాదు అందరూ కూడా పెట్టుకుంటారు. సపోర్ట్ ఉండాలి గనక వాళ్ళు ఆడే ఆటల్ని, టాస్కుల్ని హైలైట్ చేయడానికి, ఎలివేట్ చేయడానికి. సో, గత సీజన్‌లో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయామ్మా మెరుపుతీగ అన్నట్టు కాకుండా ఈసారి ఎక్కువ రోజులు ఉంటుంది అనే అనుకుంటున్నాను నేను. మరి చూద్దాం మరి వీళ్ళంతా ఎలా ఆడతారు ఏంటి అనేది. మొత్తానికి కామెడీ, ఫన్ను, ఎంటర్‌టైన్‌మెంట్ అయితే మస్తు ఇస్తారు. ఇరగ్గొట్టేస్తారు. ఈ 3 వారాల్లో మిస్ అయిందంతా ఇచ్చేస్తారు. ఇక వీళ్ళు లోపలికి ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా బయట ఏం జరుగుతుంది, ఎవరికి ఫాలోయింగ్ ఉంది, ఎవరికి నెగెటివ్ ఉందనేది కూడా చెప్పకనే చెబుతారు. ప్లస్ వీళ్ళు ఎవరితోనైతే బాండింగ్ కలుపుకుంటారో, ఎవరితో టైమ్ స్పెండ్ చేస్తారో ఆటోమేటిక్‌గా వాళ్ళకి బయట ఫాలోయింగ్ ఉందని అర్థమైపోతుంది. సో, మళ్ళీ అప్పటినుంచి ఫ్రెండ్‌షిప్‌లు, కొత్త జట్లు ఫార్మ్ అయితే వీళ్ళు చూసిన దాన్ని బట్టి సెటైర్‌లేస్తారు వాళ్ళ మీద. ఆ టాస్క్‌లు అలా చేసావు, ఈ టాస్క్‌లు ఇలా చేసావు. ఇవన్నీ గూడా మొత్తానికి గేమ్ టర్న్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. నాకు తెలిసి ఈ నలుగురితో పాటు మరొక ఇద్దరినైనా హౌస్‌లోకి వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ డే 14 మంది వచ్చారు. వీళ్ళలో నలుగురు కలిపితే వీళ్ళొక నలుగురు మొత్తం 18 అయితారు. ప్రతి సీజన్‌లో కనీసం 20 మందైనా ఈ రీ ఎంట్రీలు, వైల్డ్ కార్డ్‌లు అన్నీ కలిపి ఉంటాయి. సో, ఇంకొక లాస్ట్ ట్విస్ట్ ఏందంటే మరొకటి గత సీజన్‌లో రతికి రీ ఎంట్రీ ఇచ్చినట్టు ఈసారి బేబక్కన గాని తెచ్చుంటే రచ్చ రచ్చ ఉంటుందనుకుంటున్నా. పోనీ ఇంకెవరిని తెచ్చినా బావుండదు. కానీ బేబక్ అయితే ప్రస్తుతానికి కరెక్ట్‌గా సెట్ అయింది. ఇంకెవరొచ్చినా బావుంటదనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? లైక్ చేయండి, కామెంట్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.